అంత పరిస్థితి ఉందంటే అన్ని సామాన్ల నష్టం కానీ, ఆ ఇంటికి నష్టం కానీ, అదేమంటాము ఆ చెక్కలతో చేపించేవన్నీ అన్ని అసలు అట్లా ముట్టుకుంటే ఊడొచ్చేసినాయి తలుపులతో సహా అన్ని కూడా సర్వనాశనం. అది కొంచెం ముందు చెప్పుంటే పైన పెట్టుకునే వాళ్ళమేమో అదృష్టం లేకపోవడం అదొక సమస్య అయిపోయింది. జీవితాలు ఒక్కసారిగా వీధిని పడ్డటువంటి అయిపోలేదు. కాబట్టి రేపు ఇక్కడ అట్లా కాకూడదు. ఇక్కడ ఏం చెయ్యాలి, మీరు ఆ పైనకి వెళ్ళేటట్టు ఉండాలి. రేపు కట్టని కూడా కృష్ణానది కట్టని దానికంటే పైకి లేపాలి. ఇప్పుడున్న దానికి పైకి లేపితే ఆ వెనకాల ఇళ్ళన్నీ కిందకి వెళ్తాయి. మరి అవి పైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటారా? అసలు అట్లా ఉండకూడదు. లెక్క ప్రకారం అయితే నిజాయితీగా మాట్లాడితే వెనకాల ఉండకూడదు కదా, ఆక్రమణ కదా అదంతా. కృష్ణానది లోపలికి కరకట్ట ప్రవాహాన్ని ఆపుతోంది అది, అవన్నీ ఆ బిల్డింగులు. దానివల్ల ఎక్కడికి వెళ్తాయి ఆ నీళ్లు? ఇట్ట తన్ని మళ్ళీ ఇటుకి వస్తాయి. అయ్యి నీరు పల్ల మెరుగు నిజం దేవుడేరు, ఎవడేం చేయలేడు నీరుని. ఇప్పుడు ఉత్తరాఖండ్ లో లేకపోతే ఇప్పుడు ఏం చూస్తున్నాం, పేద పెద్ద ఇళ్ళు బిల్డింగులు ప్రవాహానికి దారిని వదిలేసేసి వెళదామని నీళ్ళు కట్టుకున్నారు అటు ఇటు. కానీ ఓవర్ బరస్ట్ అయినప్పుడు, క్రౌడ్ బరస్ట్ అయినప్పుడు ఏమైంది? వేలకు వేలు ఇళ్ళు కొట్టుకుపోలా, ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి. కాబట్టి ఆ పరిస్థితి మనకి అమరావతి రాజధాని ఇది ఫిక్స్డ్, మనందరం కూడా కోరుకుంటోంది. కాబట్టి దానికి భవిష్యత్తులో ప్రాబ్లం రానియద్దు, దానివల్ల ఇతర ప్రాంతాలకు ప్రాబ్లం రానియద్దు. రిజర్వాయర్లు కట్టి ఇతర ప్రాంతాలకు ప్రాబ్లం రానియద్దు. రిజర్వాయర్లు కడితే ఆ వాటర్ వాడుకునేలా చేయండి. అలాగే ఆ కాలువల ద్వారా వెళ్ళేటటువంటి నీళ్లతో పక్కనున్న ఊళ్ళు ఇబ్బంది పడకుండా చూడండి. అది మెయిన్ కావాల్సింది. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి వాస్తవానికి అమరావతి అయితే ఏం మునిగిపోలేదు, అమరావతికి పెద్ద ప్రమాదం లేదు అనేది టీడీపీ చెప్తోంది. ఇదే నేపథ్యంలో దుష్ప్రచారం అయితే చేశారు, విషప్రచారం చేశారా లేదనేది. కాకపోతే దీని అంతటికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు తాజాగా మంత్రి నారాయణ. కొండవీటి వాగు ప్రవాహానికి సంబంధించి అది వెనక్కి తన్నడం వల్ల అక్కడ ములిగింది అంతే, అంతకు మించి ఏమీ లేదు అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. దాని